నమస్కారం, శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించినా చర్యలు తీసుకుంటాం. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. నావూరుపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు విద్యుత్ మీటర్ ఇవ్వడంలో డిస్కమ్ అధికారులు జాప్యం చేయడంతో వాగ్వాదం. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తూ ఆగ్రహం వ్యక్తం చేసి నాయకులు కార్యకర్తలు బైఠాయించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వీర హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయండి. గూడూరులోని ఆర్ఎస్ఎస్ భవన్ లో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన కోటా సునీల్ కుమార్ తదితరులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు, పూజలు. గూడూరు మండలం పొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గత ప్రభుత్వంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ఆ భూములు గుర్తించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆలకించారు. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు ఆయా శాఖల అధికారులు వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో ఉన్న భూములు గుర్తించి ప్రభుత్వ భూములకు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. లేదంటే అవి ఆక్రమణకు గురవుతాయని తెలిపారు. గ్రామాల్లో విలేజ్ సర్వేయర్ల అవినీతి పరాకాష్ఠకు చేరిందని, వారిపై చర్యలు తప్పని హెచ్చరించారు. గత పాలనలో వందల ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురయ్యాయని, దమ్ము ధైర్యం ఉంటే నాపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారు నిరూపించాలన్నారు. టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించిన నా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేదవారి సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పని ఆయన వివరించారు. అలాగే పెండింగ్ లో ఉన్నవి 0. అట్లాగే ఏ పంచాయతీ రాజ్కి ఈరోజు వచ్చిన అర్జీలు 5, పరిష్కారమైనది 5, పెండింగ్ లో కూడా ఏం లేవని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదే AERWS చిలకూరు వారికి వచ్చే అర్జీలు 2, పరిష్కారం 2 అర్జీలు కూడా పరిష్కారం అని చెప్పి తెలియజేస్తున్నారు. AELCT చిలకూరు వారికి వచ్చిన అర్జీలు 5, పరిష్కారం అయినవి 4, పెండింగ్ లో ఉండదని చెప్పి LCT వాళ్ళు చెప్తున్నారు. అలాగే APM DRDA చిలకూరుకు వచ్చిన అర్జీలు 2, పరిష్కారమైనవి 1, పెండింగ్లో ఉండదు 1 అని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు. అయితే మన వాస్తవ పరిస్థితికి పోదాం. ఈ చిలకూరు మండలంలో ఉన్న వాస్తవ పరిస్థితి మాట్లాడుకుందాం. ఎందువల్లంటే ఈ మధ్య వరుసగా ఈ చిలకూరు మండలంలో పేపర్లో కథనాలు వస్తున్నాయి. అంటే ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసేసారు, దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉంది అని గందరగోళంగా మాట్లాడి వస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే, పత్రికా మిత్రులు కూడా ఈ వేదికలో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వీళ్ళలో ఎవరన్నా సరే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారా? ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం. పత్రికలను తెలియజేస్తున్నా, ప్రజలు తెలియజేస్తున్నా. మా వేదిక ఉన్న పార్టీ నాయకులు ఎవరన్నా సరే, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, ఎక్కడన్నా ఒక్క సెంట్ అయినా మా వాళ్ళు ఆక్యుపై చేశారా? అది అవసరం. ఊరికే పేపర్లో రాయడం కాదు, దానికి పరిష్కార మార్గాలు చెప్పాలా, ఎవిడెన్స్ చూపించాలా? ఎవిడెన్స్ చూపించకుండా ఇక్కడ నాకు ఎమ్మెల్యేకి 11 ఎకరాలు అంట. మా పత్రికా మిత్రులారా ఏదో ఒక ఛానల్లో పెట్టారు, ఎమ్మెల్యేకి 11 ఎకరాలు అంటమ్మా. అవి కూడా ఎంఆర్ఓ శనకాలంట. ఏంటంటే అన్యాయ పరిస్థితి. ఎంఆర్ఓ గారు వచ్చారు, దానిపైన వెరిఫై చేయండి. ఎందుకంటే సునీల్ కుమార్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసే పరిస్థితి నాకు లేదు, అంత అవసరం కూడా నాకు లేదు.
దేవుడు ఇచ్చింది ఉంది ప్రమాణం ఉంది తప్ప పేదవాళ్ళు నోరు కొట్టే పరిస్థితి మీ ఎమ్మెల్యేకి రాదు కూడా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయాల నుంచి బయటపోతారు తప్ప పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇష్టం. అంటే 11 ఎకరాల ఎమ్మెల్యే పేరు మీద ఉంది. ఎమ్మెల్యే అంశాలు ఎవరో ఎమ్మెల్యే అంశాలు పెట్టండి, బయట పెట్టండి. పలానా అంశాలు పలానా పేరు మీద ఎకరాలు బయట పెట్టండి, దమ్ముంటే బయట పెట్టండి. అది లేకుండా వచ్చేప్పటికి అక్కడ బోధన ఎప్పుడు కాదు, ఎప్పుడు ఇష్యూ బోధన ఇష్యూ దాన్ని పెడతారు కదా. మా లైవ్లో జరిగినట్టు నిరూపించండి. నేను విడుదల తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా విఆర్ఓ ఉన్నారు ఇక్కడ. విఆర్ఓలోకి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, మీ పద్ధతులు మార్చుకోండి. మీ పద్ధతులు బాగలేవు. గతం సంగతి నాకు తెలియదు. ఇప్పుడు మంచి ఎంఆర్ఓ వచ్చాడు. ఏమాత్రం మీరు జనాల దగ్గర డబ్బులు కానీ పీడిస్తే మాత్రం అది బహిర్గతం అవుతుంది. బహిర్గతం అవ్వకపోతే సమస్య లేదు. ఏంటంటే ఒక పేద రైతు వచ్చి సర్వే చేయమంటే మొన్న 11 లక్షలు అడిగారు అంట ఒక విలేజ్ సర్వే. ఇంకా పేరు నేను చెప్తా, నెక్స్ట్ దాంట్లో పేరు కూడా చెప్తాను నేను వరుసగా. నేను మళ్ళీ చెప్తున్నా, విఆర్ఓలకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే బదిలీ చేసుకుని వెళ్ళిపోండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారంగా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపినాథ్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి, కార్యదర్శి నెల్టూరి చిరంజీవి, నాయకులు పట్టాభిరామిరెడ్డి, కొండా రామచంద్రారెడ్డి, సిఏ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ మీటర్ విషయమై వైకాపా నాయకులు ఏఈతో గొడవకు దిగడం, ఆయన పోలీసులకు ఫోన్ చేయడం ద్వారా ఫిర్యాదు అందడంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్ చేరుకుని హల్చల్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు గాళహరి, కాకు వెంకటేశ్వర్లు విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా మీటర్ రావడం ఆలస్యం కావడంతో వారు ట్రాన్స్కో కార్యాలయం చేరుకుని విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ శాఖ ఏఈతో గొడవకు దిగారు. దీంతో ఏఈ పొదలకూరు ఎస్ఐ హనీఫ్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ వైకాపా నాయకులను స్టేషన్ కు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే అదనుగా భావించి వైకాపా శ్రేణులతో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హల్చల్ చేసి స్టేషన్ ను ముట్టడించారు. పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున చేరుకున్న వైకాపా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద, ఊరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలిపించడం జరిగింది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం, మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసన విరమించుకుని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది, మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషా అయినటువంటిదంటే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్తుంటాడు నేను పెద్ద విజనరీ అని. రైతులిద్దరూ ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలాడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత ఆ గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్ ఇస్తారో అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారులు. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మేము మానుకుని అడగడం మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనేటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఉంది కాబట్టి మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నేను 40,000 తీసుకున్నటువంటి ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పిన మీదట మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాలపైన మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంటు కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది.
దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. మీరు భయపెడితే ఆగిపోతామా? ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం మీరు వ్యవహరిస్తా మా వాళ్ళ మీద చేయి చేసుకుంటా ఆ ఏఈ లంచాలు తీసుకున్నటువంటి ఏఈ ఒకడు, ఆ ఏఈ లంచాలలో వాటా ఉండేటువంటి ఈ సోమిరెడ్డి ఒకడు, వీళ్ళిద్దరికీ కలిసి మధ్యవర్తం చేసేసినటువంటి ఎస్ఐ ఒకడు. మా కార్యకర్త మీద చెయ్యి పడితే మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా కార్యకర్త మీద చెయ్యి పడితే అది మా మీద పడ్డట్టే అనుకుంటావు తప్ప నన్ను కొట్టినట్టే భావిస్తాను తప్ప ఇది వాళ్ళని కొట్టారు కదా అని చెప్పి మీకు ఒకవేళ అంత అక్కసుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని కొట్టాలి అనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లా అధ్యక్షుడిగా మీరు నన్ను కొట్టి నా మీద కసి తీర్చుకొని ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ దాన్ని పక్కన పెట్టి మేము సాధారణ కార్యకర్తల జోలికి పోతాం, సాధారణంగా ఉండేటువంటి అమాయకులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కొడతామనంటే ఇదేమి ఎవడప్ప జాగీర్ కాదు ఈ పోలీస్ స్టేషన్ అనేటువంటి విషయాన్ని. నాది నావురుపల్లి. మార్చి 3వ తారీఖు ఏఈ గారికి కలవడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పాడు, మాకు 2 సర్వీసులు కావాలని ఏఈ గారితో మేము మెన్షన్ చేసినప్పుడు ఆయన మీరు ఎన్ని సర్వీసులు అన్నప్పుడు మీరు 2 సర్వీసులు కావాలని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఒక అమౌంట్ చెప్తాను ఆ అమౌంట్ మీరు ఇవ్వగలరా అని అడిగాడు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బందిగా ఉంది, కరెంట్ కావాలి, మీరు చెప్పండి సార్ మేము ఇస్తామని చెప్పి ఏఈ గారు వచ్చేసి 40,000 అమౌంట్ కావాలని చెప్పారు. మార్చి 6వ తారీఖున ఏఈ గారికి 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, మీకు కరెక్ట్గా వారానికల్లా మీకు సర్వీసులు ఉంటాయి, ఆ తర్వాత మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు, నేను అన్నీ చూసుకుంటానని చెప్పాడు. సార్ మేమైతే మళ్ళీ సమస్య ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీరు చేయగలని మేము అడిగాము. అవన్నీ నేను చూసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు అమౌంట్ నేను చెప్పిన అమౌంట్ మీరు ఇవ్వండి అని చెప్పాడు. అయితే మేము అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు 1.5 నెల దాకా రేపు వద్దు అని చెప్పాడు. మొన్న 3 రోజుల నుంచి వరుసగా మేము రోజు అడగటం జరిగింది. అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే మీరు తెలుగుదేశం నాయకుల చేత ఫోన్ చేపిస్తే మీకు అవ్వద్ది, లేకపోతే కాదు అంటారు. సార్ మేము ఈ మాట మీకు ఆ రోజు చెప్పాం కదా, మేము అడగమని మీరు ఆ రోజు చెప్పారు కదా తీసుకునేటప్పుడు అని చెప్తే ఇప్పుడు అవన్నీ కుదరదమ్మా, మీరు తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించమన్నారు. అయితే సార్ మేమైతే తెలుగుదేశం వాళ్ళ చేత ఫోన్ చేయించలేము, ఒక పని చేయండి సార్. హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ స్వామి పిలుపునిచ్చారు. గూడూరులోని ఆర్ఎస్ఎస్ భవన్లో వారు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ స్వామి మాట్లాడుతూ శ్రీ వీర హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు హిందూ చైతన్య వేదిక గూడూరు వారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక కన్వీనర్ మల్లికార్జున్, విహెచ్పి ప్రతినిధులు రామయ్య, ఛత్రపతి శివాజీ యువసేన శివ, దయాకర్, హరికృష్ణ, కామేశ్వరరావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు హిందూ చైతన్య వేదిక ఒక అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలని గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా నిర్వహిస్తూ నిరుడి సంవత్సరం మొత్తం జిల్లాకే తలమానికంగా నిలబడి ఎంతో వైభవంగా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఈ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అప్పుడే అనేక మంది స్ఫూర్తి పొందుతూ ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం మళ్ళీ నిర్వహిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ప్రతి సంవత్సరం మనం హనుమత్ జయంతికి ముందు రోజుగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఎంతో చక్కగా తప్పెట్లు అలాగే అనేకమైనటువంటి స్వామివారి యొక్క నామాలతో అనేక మంది దాదాపుగా 1000 మందికి మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మనం ఆశిస్తూ ఉన్నాం. యువత ముందుకు రావాలి. ఇవాళ భారతదేశం మొత్తం మీద కూడా ప్రపంచంలో ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా సరే కానీ భారతదేశంలో అనేకమైనటువంటి వీళ్ళంతా కూడా కుట్ర పన్నాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నా కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత నుంచి ఆంజనేయ స్వామి వారు ఈ దేశానికి రక్షణగా నిలబడి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా మనల్ని అన్నిత్యం కాపాడుతున్నటువంటి సర్వ సమృద్ధిని మనకు కల్పిస్తున్నటువంటి మహానుభావులు వారి యొక్క దేదీప్యమానమైనటువంటి శక్తి ద్విగుణీకృతమై మన ప్రాంతాల్లో మరింతగా ముందుకు వెళ్ళేటటువంటి దిశలో ప్రత్యేకంగా గూడూరుకు ఒక విశిష్టత ఉంది. ఎక్కడా లేని మైసూరులో మాత్రమే నిర్వహించేటటువంటి విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవాలు కూడా దసరా ముందు నిర్వహించేటటువంటి మనకు ఆంజనేయ స్వామి వారి యొక్క వైశిష్టమైనటువంటి భక్తి ప్రభావం ఈ క్షేత్రాల్లో చాలామందికి మనసులో స్వామివారి మీద అపరిమితమైనటువంటి భక్తి ఉంది, నమ్మకం ఉంది. ప్రతి వీధిలో కూడా స్వామివారిని ఎంతో విశేషంగా ఇక్కడ ఆరాధన చేసేటటువంటి ప్రక్రియలో ఇవాళ మనం
సిరమిక్ కాలేజీలో ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి క్షేత్రం నుంచి కోదండరామ స్వామివారి క్షేత్రం వరకు కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో యువతతో పాటు ప్రతి ఒక్కరూ కూడా పెద్దలంతా కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామివారి యొక్క విశేషమైనటువంటి హనుమాన్ చాలీసా మొదలుకొని ప్రతి విషయం ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ మంగళవారం మే 12వ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా గూడూరు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మే 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి సిరామిక్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణం దగ్గర నుండి గూడూరు మొత్తం 2 టౌన్ 1 టౌన్ మొత్తం పురవీధుల్లో ఈ యొక్క ర్యాలీ పూర్తయి అదేవిధంగా ఏదైతే కోనేటిమెట్లో ఉన్నటువంటి శ్రీరామాంజనేయ స్వామి దేవస్థానం యొక్క ప్రాంగణం దగ్గర ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది. ఈ యొక్క ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరి మీద కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ యొక్క ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు యొక్క గోడ పత్రికను కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు యొక్క ప్రెస్ మీటింగ్ ముఖ్య అతిథిగా చేసినటువంటి గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో వికేశ్వరం అధినేత మల్లికార్జున్ దాతృత్వంతో గర్భవతులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షరీనా తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, చించనారాయణ, రామ్మోహన్, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, సుబ్రహ్మణ్యం, ఆనంద్, శ్రీనివాసాచారి, సాయి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేయడం మాకు చాలా సంతోషం. 13 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మే నెలలో మా తమ్ముడు వికేశ్వరం అధినేత మల్లికార్జున గారు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తుంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఇదే కాదు మా జన విజ్ఞాన వేదికకి ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా కూడా వారి సహకారం ఉంటుంది. వారు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీస్తులు కూడా డాక్టర్ గారి సలహా మేరకు వారు చెప్పిన సూచనలు పాటిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలని చెప్పి ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు చేసే అవకాశం కల్పించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ టైం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈవెన్ వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ మా కోసం, అంటే మేమంటే ఇక్కడే ఉండేవాళ్ళం, కానీ సార్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్కి ఇది అందించాలి, చాలా వాళ్ళ అభినందనీయం. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళని ఆల్మోస్ట్ పూర్ పేషెంట్స్, వాళ్ళకి ఈ అన్నము చాలా ఉపయోగపడుతుంది. టెస్ట్లు వేసరికి చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా లేట్ అవుతుంది. వాళ్ళకి ఫుడ్ ఉంటే వాళ్ళకి కొంచెం ఆసరాగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనిచేస్తున్న జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు స్పాన్సర్ అయిన వికేశ్వరం అధినేత మల్లికార్జున గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 21,000 రూపాయలు విలువ చేసే మైక్ సిస్టమ్ను క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య సభ్యులు అందజేశారు. అనంతరం అక్కన రమణయ్య మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శివయ్య, రవిచంద్ర, మదన్పేట రమణయ్య, రామ్మోహన్ రావు, రూపేష్, మునిభాస్కర్, ప్రధాన ఉపాధ్యాయుడు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ లయన్స్ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మా అభిజా మైక్ సెట్ మన సరస్వతి శిశు మందిరంకి అందించడం జరిగింది. దానిలో నేను కూడా భాగస్వామ్యానికి చాలా సంతోషపడుతున్నాను. ఇలాగే కార్యక్రమాలు జరుగుతూ చేస్తూ ఉంటారని పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి రంగనాయకులు గారు మా లయన్స్ క్లబ్ని ఒక మైక్ సెట్ బహుకరించడం సార్ మాకు అవసరం ఉందని అడగడం జరిగింది. నేను ఎలాగైనా సరే నా పీరియడ్లోనే, నేను ప్రెసిడెంట్గా ఉన్న పీరియడ్లోనే ఎలాగైనా సార్కి అరేంజ్ చేయాలని అనుకున్నాను. అందుకని నాకు చాలామంది దీంట్లో సహకరించబడి ఈరోజు మంచి అహుజా కంపెనీకి సంబంధించినటువంటి ఒక మైక్ సెట్ని ఈరోజు వితరణగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సహకరించిన వాళ్ళు నా ప్రియమిత్రుడు హైదరాబాద్లో ఉన్నాడు నిరంజన్, వాళ్ళ
శ్రీమతి గారు లేట్ ఆమె మరణించారు. సావిత్రి గారు ఆయన శ్రీమతి గారి జ్ఞాపకార్థం నిరంజన్ గారు కొంత డొనేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గురుతులు పెద్దలు మదనమేటి రమణన్న గారు దీనికి సహకరించడం జరిగింది. అట్నే కాబోయే ప్రెసిడెంట్ శివయ్య గారు అయితేనేమి, మురళీరెడ్డి గారు అయితేనేమి, రియాజ్ అహ్మద్ గారు అయితేనేమి, కళ్యాణ్ సాయి గారు అయితేనేమి. ప్రెసిడెంట్ అయిన తర్వాత యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. నాకు నా పర్సనల్స్లోనే అన్నీ చెప్తూ ఉండేవాడు. అంతా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడికి మించి పెట్టా అందరికీ ఒక మార్గదర్శకం చూపించాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు శివ కూడా ప్రామిస్ చేశారు కదా కాబోయే ప్రెసిడెంట్ కాబట్టి ఆయన కూడా దీనికి సపోర్ట్గా ఉంటారు. అలాగే మన రామ్మోహన్ సార్ ఆయన వెరీ వెరీ యాక్టివ్. అసలు ఎట్లా కలిసిపోతారంటే నాకు చిన్నప్పుడు నేను తెలుసు. నేను తూర్పులో ఆయన ఎల్ఐసిలో ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అలాగే ఈ శిశు మందిరం మా ఇంటి పక్కన శ్రీహారెడ్డి గారి పాత బిల్డింగ్లో స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. మనకు రోజు రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. ఇప్పుడు అక్కడ చాలా కంజెస్టెడ్గా ఉండింది. చాలా కష్టకాలాల్లో దాన్ని బాగా డెవలప్ చేశారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు కంకణాల పెంచల్ నాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గత 160 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు జరుగుతున్నాయి. శిబిరంలో పాల్గొన్న నాయకులు గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 160 రోజుల నుంచి గాంధీ భవన్ సెంటర్లో భావితరాల భవిష్యత్తు కోసం రోజు వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటూ మాకు గూడూరు జిల్లా చేయండి, గూడూరు జిల్లాకి అన్ని వేల అర్హత కలగదు. ఈరోజు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న గూడూరు జిల్లా చేస్తానని ఆనాడే చెప్పుకున్నారు. ఈరోజు మిమ్మల్ని మేము ఎందుకు అడుగుతున్నామంటే మాకు అర్హత ఉంది కనుక మేము అడుగుతున్నాం. ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో ఒక గూడూరు జిల్లా చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలడు. ఆయనే సమర్థుడు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా గాలిపాడ వెంకయ్య స్వామి పీఠంకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి శాంతి దంపతులు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, రాము, వెంకట్రావు, నాగేంద్ర, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఈ ఒక 36 మందికి మంచి రుచికరమైన భోజనాలని అందిస్తున్న మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే 2వ శనివారం వస్తుందంటే మన వాళ్ళకి అందరికీ కూడా మా మెడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతులు గుర్తు వస్తారు. ఎందుకంటే మంచి భోజనాలు కొద్ది వెరైటీస్ ఉంటాయి కాబట్టి అందరికీ పుష్కలంగా కూడా భోజనాలు అందిస్తున్న మా సురేష్ రెడ్డికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ మీ పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వ్యాపార రీత్యా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ ఇంకా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాతలైతేనేమి ముందుకు వచ్చి మా అధ్యక్షులు వారిని కలిసి మీ తరఫున అయితే మాకు చేస్తే బాగుంటుంది, అది కరెక్ట్గా పూర్తిగా సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి చంద్ర గారు మీ ద్వారా చేయండి అని చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు మా ప్రగతి ద్వారా. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ
వృద్ధాశ్రమంలో మంచి భోజనాలని అందించడం మాకు ఎంతో ఆనందదాయకం. మెడనూరు సురేష్ రెడ్డి గారు, వాళ్ళ దంపతులు, వాళ్ళ పాప అందరూ బాగున్నారు. సేవా లక్ష్యం సేవా పరమాత్మ మంచి ఉద్దేశంతో మా చెప్పి జనసేన ప్రారంభించిన ప్రగతి సేవా సంస్థ ప్రతి నెల 3 కార్యక్రమాలు అర్బన్ ఇంటి ప్రాజెక్ట్ కింద చేస్తున్నది. దాంట్లో భాగంగా ప్రతి నెల 2వ శనివారం సాయిరామ్ చారిటీస్లో ఉన్నటువంటి వృద్ధులకి మా కుటుంబ మిత్రుడైనటువంటి మడమనూరు సురేష్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని శాంతి గారి సహాయ సహకారాలతో మంచి పౌష్టిక ఆహారాన్ని. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు పేర్కొన్నారు. చిల్లకూరులో ఉన్న అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచిలయ్య మాధవి దంపతుల సహకారంతో గూడూరు మండలంలోని పోటుపాలెం చలవేంద్రంగుంట ఎస్టీ కాలనీ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజిరి గోపాల్, పర్వతాల రమేష్, పిఎల్ రమణయ్య, షేక్ ముజీబ్, కోడి శివ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. 11 గంటల నుంచి మనం చెప్పాం. గూడూరు మండలంలోని చలవేంద్ర కాలనీ నందు ఎస్టీ కాలనీలో ఒక 70 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి దాతగా వ్యవహరించినటువంటి సుద్రాస పెంచలయ్య గారు, మాధవమ్మ గారుల సహాయ సహకారాలతో ఈ యొక్క మంచి రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది. వారి కుటుంబానికి దేవుడు మంచి చేయాలని, అదేవిధంగా ఇక్కడ పేదవారు ఉన్నారని కనిపెట్టి చేసేటటువంటి మా కృపాచేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి మరియు మా కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కోర్టుపాలెంలో ఉన్న చలింద్రగుంట ఎస్టీ కాలనీలో నిరుపేదలైన వాళ్ళకి మనం ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ, అరటిపండు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి మనకి ఇచ్చేసిన అమృతా విలాస్ అధినేత అయిన పెంచలయ్య గారికి, అలాగే మాధవి గారి దంపతులిద్దరికీ మా అందరి తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల క్రమం తప్పకుండా మనకి ఈ ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పెంచలయ్య ముందుకొచ్చి ఎక్కడ నిరుపేదలు అక్కడ. గూడూరు మండలం కొందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారి జయంతి కళ్యాణం అనంతరం జరిగే 16 రోజుల పండుగ పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా ఎర్రమాపు మధుసూదన్ రెడ్డి, సుభాషిణి, శశిధర్ రెడ్డి, శైలజ, మనోజ్ రెడ్డి, మాధురి, హేమన్య, సమంత రెడ్డి, శ్రీ జోష్నిక వ్యవహరించారు.
మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాను బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,415 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,320 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,50,400 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 271 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించినా చర్యలు తీసుకుంటాం. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. నా ఊరుపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు విద్యుత్ మీటర్ ఇవ్వడంలో డిస్కమ్ అధికారులు జాప్యం చేయడంతో వాగ్వాదం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తూ ఆగ్రహం వ్యక్తం చేసి నాయకులు కార్యకర్తలు బైఠాయించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వీర హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయండి. గూడూరులోని ఆర్ఎస్ఎస్ భవన్లో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన కోటా సునీల్ కుమార్ తదితరులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అభిషేకాలు, పూజలు. గూడూరు మండలం పొందుకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.